శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మొట్టమొదలు 2025 ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి మాసమునందు ఈ యొక్క మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు. మేషరాశి వారికి జనవరి మాసంలో చాలా మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మొదటి 3 వారాలు చాలా శ్రేయస్కరమైనటువంటి వాతావరణమే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా విద్యార్థులు, గృహిణుల విషయానికి వస్తే కనుక విద్యార్థులు వారు ఏవైతే ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారో అవన్నీ కూడా సక్సెస్ అయ్యే ఛాన్స్ అధికంగా ఉంది. పోటీ పరీక్షల్లో కాస్త గడ్డుకాలం ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అదే ఇంట్లో ఉండేటువంటి గృహిణుల విషయానికి వస్తే కనుక మీరు ఆచితూచి తీసుకునేటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా మంచి శుభ ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. వీలైనంత వరకు ఎవరినైనా సరే అడిగి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. అంటే మీకంటూ ఎవరైనా ఒకళ్ళు మంచివారు, పెద్దవారు వీరిని కనుక్కుంటే ఖచ్చితంగా శ్రేయస్కరమైనటువంటి విషయం కలుగుతుంది అన్నప్పుడు అలా చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక ప్రత్యేకంగా మనకి ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు మీరు సాధారణంగా మేషరాశి వారిలో ఉద్యోగం చేసేటువంటి వారు తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగం చేయాల్సినటువంటి వారే అధికంగా ఉంటూ ఉంటారు. అలా ఉన్నప్పటికీ పైన వారు చెప్పినట్టుగా కాకుండా మీ సొంత తెలివితో మీరు ఆ యొక్క పనిని పూర్తి చేసేటువంటి క్రమంలో ముందుకెళ్తూ ఉంటారు. ఇది మంచి పరిణామమే. కానీ మీ పై ఉన్నటువంటి అధికారి కొన్నిసార్లు వాటిని మెచ్చుకోవచ్చు, కొన్నిసార్లు తిరస్కరించవచ్చు. దానివల్ల మీరు చేసినటువంటి పనంతా కూడా వృధా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ యొక్క ప్రణాళికలు వేసుకొని చేసేటప్పుడు మీ పైవారిని అనుగుణంగా చూసుకొని దాన్ని బట్టి మీరు పని చేసుకోవడం చాలా చాలా ఉత్తమం. ఇక వ్యాపారస్తులు ఎవరైనా సరే ఈ సంవత్సరంలో నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే కనుక ఆఖరి వారం ఎలాంటి పనులైనా సరే మంచి శ్రేయస్సుగా ఉంటుంది. కానీ మొదటి 3 వారాల్లో కూడా అంత లాభదాయకమైనటువంటి వ్యాపారం కొనసాగదు. కాబట్టి తొందరపడి రిస్క్ చేయడం అనేటువంటిది మంచిది కాదు. కానీ ఒకవేళ మీ యొక్క వ్యాపారాన్ని బ్రాంచ్గా పెట్టాలి, ఏదైనా ఫ్రాంచైజీ ఇవ్వాలనుకుంటే మాత్రం సక్సెస్ అయ్యేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది. ఇక ప్రత్యేకంగా ఎవరైనా సరే ఈ యొక్క కోర్టు వ్యవహారాల్లో తిరిగేటువంటి వాళ్ళు తరచూ ఈ మధ్య చాలామంది మాకు కాల్స్ చేసి చెప్పేవాళ్ళు విడాకుల గురించి, లేదా ఏదైనా ల్యాండ్ ఇష్యూ గురించి, లేదా ఏదైనా సరే వీరు చేయని తప్పు A3 గానో A4 గానో ఉన్నటువంటి సందర్భాలు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో క్యాడర్ని బట్టి వారికి రిజల్ట్స్ అనేటువంటి వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే A3 A4గా ఉంటూ ఉంటారో వారికి అంత ప్రమాదకరమైనటువంటిది ఏం కాదు, సానుకూలమైనటువంటి పనులే కనిపిస్తూ ఉన్నాయి. వీరు కాకుండా వారి మీదే స్వయంగా ఏవైతే కేసులు బనాయించి ఉన్నాయో గనక వారు ఖచ్చితంగా వీలైనంత వరకు చండీ హోమము, రాహుకేతువుల జపం చేయించుకోవడం చాలా చాలా మంచిది. వివాహం కాని పిల్లలు ఎవరైనా ఉంటే గనక ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వారికి సంబంధించినటువంటి పాశుపత హోమములు, పాశుపత అభిషేకములు ఉంటాయి, అవి చేయించుకోవడం చాలా మంచిది. అలాగే వీలైనంత వరకు ఎవరైనా సరే పెళ్ళిళ్ళు, వివాహమే కాకుండా సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. స్కాంద పురాణం వింటే చాలా మంచిది. తరచూ గర్భం దాల్చి గర్భస్రావం అవుతున్న ఆడవాళ్ళు కూడా పాపం చాలామంది ఈ మధ్య మాకు కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారు. వారు ఏం చేయాలి అని అంటే ఒక ఎర్రబట్టలో కాస్త గళ్ళ ఉప్పు వేసి కట్టి మీ పెద్దలతో ఎడమ కాలు కట్టించుకోండి. అది కరిగిపోతున్న కొద్దీ మళ్ళీ మార్చి కట్టించుకోవడం వల్ల గర్భస్రావం అవ్వకుండా ఉంటుంది. అలాగే స్కాంద పురాణం వినడం వల్ల మీరు దాల్చినటువంటి గర్భము నిలుస్తుంది. గర్భం రాని వారికి కూడా గర్భం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, గృహిణులు, అలాగే సినీ రాజకీయ రంగాల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ పాటించాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము అనేటువంటి స్తోత్రం ఉంటుంది. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా వినడం వల్ల చాలా చాలా మంచిది. అలాగే వీలైతే ఓం వాగ్దేవ్యై నమః అనేటువంటి మంత్రాన్ని 11 మార్లు పఠించండి. చాలా చాలా శుభదాయకం. ఇక ప్రత్యేకంగా గృహిణుల విషయానికి వస్తే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రము వారి యొక్క బహిష్టైన సమయంలో తప్ప రోజు కూడా వారి శక్తి మేరకు యథాశక్తి జపం చేసుకోవచ్చు. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు యథాశక్తిగా వీరు పఠనం చేయడం వల్ల చాలా చాలా శుభ సూచకాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక ప్రత్యేకంగా
ఉద్యోగస్తులు, వ్యాపారస్తుల విషయానికి వస్తే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రపఠనం చాలా చాలా శక్తినిస్తుంది. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. మరొకసారి చెప్తున్నాను. ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠనం చేయండి, చాలా చాలా మంచిది. ఇక వ్యాపారస్తులందరూ కూడా పాటించవలసినటువంటి ఇంకొక రెమెడీ ఏమిటి అంటే, మీ వ్యాపార స్థలాన్ని మూసేసి వెళ్ళేటప్పుడు ఒక పేపర్ని బారుగా ఒక రౌండ్గా చుట్టేసి దాని కార్నర్లో మంట అంటించి కుడివైపు 3 సార్లు ఎడమవైపు ఒకసారి తిప్పి మీరు వ్యాపారం అంతా చేసి షట్టర్ క్లోజ్ చేసిన తర్వాత అక్కడ పడేసి వెళ్ళిపోండి. ఇలా చేయడం వల్ల ఉన్నత వ్యాపారాభివృద్ధి, సకల నరఘోష నరదిష్టి కూడా పోతాయట. అలాగే ఇక ఎవరైనా సినీ రాజకీయ రంగాల వారు ఎవరైనా ఉంటే గనక మీరు అర్ధనారీశ్వర స్తోత్ర పఠనం చేయడం మంచిది. అర్ధనారీశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళడం మంచిది. ఎక్కడైనా చండీ హోమాలు జరుగుతుంటే ఆ యొక్క చండీ హోమాలు మీ యొక్క పేరుతో జరిపించుకోండి. సామూహికంగా జరిగేటువంటి వాటిలో సాధారణంగా అందరూ పాల్గొంటారు. అలా మీ గోత్రం పేర్లు ఇవ్వండి, సరిపోతుంది. లేదంటే ఇప్పుడు ఈ యొక్క శని త్రయోదశి లాంటి సందర్భంగా ఎక్కడైనా సామూహికంగా జరుగుతుంటే కూడా మీ యొక్క గోత్రనామాలన్నీ కూడా వారి చేత సామూహికంగా జరిగే పూజలో నమోదు చేయించుకోవడం చాలా చాలా ఉత్తమోత్తమైనటువంటి గతిని కలిగిస్తూ ఉంటుంది. ఇక ప్రత్యేకంగా వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక, అంటే ఆడవారైతేనేమో ఆడవారైతేనేమో వరపాశుపతాన్ని, మగవారైతేనేమో కన్యాపాశుపత హోమము మరియు అభిషేకము ఉంటుంది. అది రుద్ర సంపుటీకరణంతో చేస్తారు. ఇలా చేయించడం వల్ల వివాహం కాని వారికి వివాహము ఖచ్చితంగా అవుతుంది. అలాగే వీలైతే ఏవైనా కోర్టు కేసులు గొడవల్లో ఉన్నటువంటి వారెవరైనా ఉంటే గనక మీరు ఆ యొక్క కోర్టుకి వెళ్ళే ముందు మీ దగ్గరలో ఉన్నటువంటి కాళీ దేవాలయం కానీ, లేదా ప్రసన్న కాళీ దేవాలయం కానీ, లేదా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దగ్గర మీ యొక్క పేపర్లు ఏవైతే ఉంటే కోర్టు పేపర్స్ అక్కడ అమ్మవారి దగ్గర ఉంచి మీరు ప్రదక్షిణ చేసి అవి అలా తీసుకొని మళ్ళీ తిరిగి వెనక్కి చూడకుండా వెళ్ళండి. ఇలా చేయడం వల్ల కూడా కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వాటిలో విజయవంతం అయ్యేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది. ఇక అందరూ కూడా వీలైనంత వరకు కూడా ఈ యొక్క జనవరి మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారం రీత్యా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రం చదవడం చాలా చాలా మంచిది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇవి మేము చెప్పేటువంటి ఈ మాస ఫలితాలు కానివ్వండి, వార ఫలితాలు కానివ్వండి, అన్నీ కూడా కేవలము మీకు చెప్పేటువంటి గోచార రీత్యా, చంద్రగమన గోచార రీత్యా మాత్రమే చెబుతూ ఉన్నాం. నిజంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ టైమ్, అలాగే టైమ్ ఆఫ్ బర్త్, అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ తెలిస్తే అవి మాకు పంపించడం వల్ల మీ యొక్క జాతకాన్ని విశ్లేషణగా 60 పేజీల్లో మొత్తం అంతా కూడా క్యాలిక్యులేషన్స్ చేసి మీకు ఒక పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒక అరగంట 40 నిమిషముల పాటు మీ జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. మీకు ఒకవేళ ఇలాంటి మీ హోరోస్కోప్ కావాలి, తెలుసుకోవాలి అనుకుంటే ఈ 2025వ సంవత్సరంలో 2025 రూపాయలు మాత్రమే తీసుకొని మేము ఈ యొక్క హోరోస్కోప్ ప్రిడిక్షన్ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మీ యొక్క పేరు బలం మీద జాతకం చెబుతామని కానీ, మీ పేరులో మొదటి అక్షరంతో జాతకం చెబుతానని కానీ ఎవరైనా చెబితే అస్సలు నమ్మకండి. ఎందుకంటే 100కు 100% దాంట్లో సక్సెస్ రేట్ లేదు. ఇంకా చెప్పాలంటే 25% కూడా సక్సెస్ అయిన వాళ్ళు లేరు. ఒకటే పేరు గల వాళ్ళందరూ ఒకేలా ప్రవర్తించరు, ఒకేలా ఉండరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది తథ్యము కాదు. కాబట్టి వీలైనంత వరకు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటేనే తెలిపించుకోండి, లేదా మీ చేతి ఫోటో తీసుకొని హస్త సాముద్రికం ద్వారా కూడా కొంతవరకు ప్రిడిక్ట్ చేయొచ్చు. అలా కూడా చేయించుకోవడం ఉత్తమం. అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు.